హలో ఆల్, వెల్కమ్ టు జిఎస్ వ్లాగ్స్. ఈరోజు అయితే కనుమ స్పెషల్ బిర్యానీ అయితే చేశాడు హర్ష. ఫస్ట్ దీనిలో వాటర్ పోసేసి ఇక్కడ చూపిస్తున్నా కదా స్క్రీన్ మీద, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత పుదీనా వేసాను, బియ్యం కడుక్కున్నాము. ఆ తర్వాత దీనిలో ఈ మ్యాగ్రినేట్లో ఉప్పు, కారం, పసుపు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. అండ్ ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. ఎగ్లో కూడా వైట్ ఒక్కటే వేసుకోవాలి, ఎల్లో అనేది తీసేసేయాలి. బాగా కలుపుకోవాలి. ఎగ్ వేసేసి బాగా ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అయితే యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసేసి మళ్ళీ సేమ్ బాగా మ్యారినేట్ చేసుకొని చాలాసేపు దానిలో కొంచెం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసి, ఏ ఆయిల్ వేసుకోవాలంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే చేసామో ఆయిల్ అనేది వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్. అండ్ నెక్స్ట్ బాగా అది కూడా మిక్స్ చేసేసుకొని అండ్ గీ అనేది యాడ్ చేసేసి, ఇదైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అన్నమాట. ఆ ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అండ్ టేస్టీ వైజ్ బాగుంటుంది. గీ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్గా. ఆ తర్వాత బాగా మ్యారినేట్ చేసుకొని చూపించిన విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకొని, మనం ఏదైతే మ్యారినేట్ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయో అవన్నీ వేసుకొని లైక్ మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి మళ్ళీ మంచిగా. నెక్స్ట్ గీ అయితే మళ్ళీ వేసేసాము. ఇంకొంచెం గీ వేసేసి మళ్ళీ మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లెమన్ అనేది ఒకటి స్క్వీజ్ చేసేసి, ఆ లెమన్ కూడా ఎక్కువ పిండకూడదు, బాగా అంటే చేదు అనేది వస్తుంది. సో కొంచెం లైట్గా పిండేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం అదంతా. ఇదంతా రెడీ అయిపోయాక వాటర్లో, ఏదైతే బాయిల్ అయిన వాటర్లో ఇంకా బియ్యం వేసేసుకొని మనం మొత్తం ఇదంతా బియ్యం ఉడికాక మొత్తం ఇలా లేయర్స్గా వేసుకొని దాని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని కొంచెం పొళ్ళు ఇట్లా మనకి మెతుకు అనేది ఇట్లా పట్టుకుంటే మిడిల్లో అది బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుక్ అయినట్టు, రైస్ అనేది. అలా లేయర్స్గా మనం తీసుకొని వాటర్ అనేది లేకుండా ఫిల్టర్ చేసేసుకొని లేయర్స్ వేసేసుకోవడం. మళ్ళీ తర్వాత పైన కూడా మళ్ళీ కొంచెం సేమ్ ప్రాసెస్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం.
కొత్తిమీర అవన్నీ గార్నిష్ చేసేసుకొని కొంచెం గీ వేసేసుకొని పైన కూడా కొంచెం మళ్ళీ సినమన్ పౌడర్ అన్నీ కొంచెం లైట్ వేసేసుకొని గీ వేసేసుకొని మళ్ళీ కొత్తిమీర అలా గార్నిష్ చేసేసుకొని మొత్తం ప్రొసీజర్ అయ్యాక ఇంకా మూత పెట్టేసుకొని దాని మీద కొంచెం ఏదైనా బరువు ఏదైనా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ.